హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ శైలజ. బెట్టింగ్ యాప్లపై 25 మందిపై అయితే కేసులు నమోదయ్యాయి. ఇటు పంజాగుట్ట అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్లలో. మరి వారిపై పెట్టిన కేసులేంటి, వాటిలో ఏమేమి సెక్షన్స్ అయితే వాళ్ళకి అమలవుతాయి అనేది కూడా మనం తెలుసుకుందాము. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ పప్పి గౌడ్ గారు అయితే ప్రస్తుతానికి అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం. హాయ్. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్? తెలంగాణ గేమింగ్ యాక్ట్లో మనకు అది ఇల్లీగల్. బెట్టింగ్ అనేది మన రాష్ట్రంలో లేదు. యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు స్ప్లిట్ అయింది కదా. అప్పుడు ఈ తెలంగాణ గేమింగ్ యాక్ట్ సపరేట్ అయింది. ఈ గేమింగ్ ఇది అనేది ఇల్లీగల్ గేమ్. ఓకే. సో ఇప్పుడు ఇల్లీగల్ అని తెలిసినాక కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. వాళ్ళ మీద కొంతమంది మీద ఇప్పుడు 25 మెంబర్స్ దాకా ఉన్న వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. అవును. సో ఇప్పుడు అవి ఏ విధంగా ఉంటాయంటే, యాక్చువల్గా వీళ్ళకు అప్లై అయిన సెక్షన్స్ అయితే చీటింగ్, 318 క్లాజ్ 4 సెక్షన్ పడింది అండ్ 112 రెడ్ విత్ 49 బిఎన్ఎస్ యాక్ట్లో ఈ సెక్షన్స్ ఇంక్లూడ్ అయ్యాయి. సో దీంతో పాటుగా 66D ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ ఒకటి యాడ్ అయింది. తెలంగాణ గేమింగ్ యాక్ట్లో 3 and 3 clause A and 4 పడ్డాయి. సో ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే 318 వచ్చేసి మనకి చీటింగ్ అనమాట. ఎవరైతే చీట్ చేస్తారో అంటే వీళ్ళు చీట్ చేసినట్టు కదా వాళ్ళని. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ప్రమోట్ చేయడము, ఒక గేమ్ని అంటే అది ఇల్లీగల్ అని తెలిసి కూడా ప్రమోట్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అండ్ మోర్ ఓవర్ 112 వచ్చేసి ప్రతి ఆర్గనైజ్ క్రైమ్స్ అనమాట. ఇది అన్ఆథరైజ్డ్ క్రైమ్, అది అన్ఆథరైజ్డ్ సేల్ టికెట్స్ అండ్ అన్ఆథరైజ్డ్ గేమ్ అండ్ బెట్టింగ్ అనమాట. ఈ 112 ఏదైతే రెడ్ విత్ సెక్షన్ అనేది. అండ్ 49 వచ్చేసి వీళ్ళని అసిస్ట్ చేయడము, అబెట్మెంట్ చేయడము, అంటే వీళ్ళు ఆడాలి అని చెప్పేసి ఈ సెక్షన్ అప్లై చేస్తారు వీళ్ళకు. సో యాడింగ్ ఏ క్రైమ్ చేయమని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. అంటే ఇక వాళ్ళకి తెలుసు ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకి అక్కడ ఇప్పుడు యంగ్స్టర్స్ అనేది సూసైడ్ చేసుకుంటున్నారని వాళ్ళకి ఐడియా ఉన్నాక కూడా వీళ్ళు ప్రమోట్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అసిస్ట్ చేయడం, ఇన్స్టిగేట్ చేయడం అండ్ టు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ గేమ్ ఆడండి అనేసి బై ఎంకరేజింగ్ చేయడము. సో ఈ సెక్షన్సే కాకుండా తెలంగాణ గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 కూడా పడింది. 3 వచ్చేసి ఏంటి అంటే ఆన్లైన్ గేమ్ అనమాట, కండక్ట్ చేయడం ఒక రూమ్లో, ఒక హోమ్లో. అంటే ఇది మనకు తెలంగాణ గేమింగ్ యాక్ట్లో ఉంటుందన్నమాట. అండ్ 3 clause ఏ కూడా వేశారు. అది అఫెన్స్ బై కంపెనీస్ అనమాట, మోసపూరిత వ్యాపారం. ఇది మోసం కదా ఇట్లా చేయడం అనేది ఈ సెక్షన్ అప్లై చేశారు. అండ్ మోర్ ఓవర్ సెక్షన్ 4 తెలంగాణ గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 4 వేశారు. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎనీ గేమ్ కండక్ట్ బై ద అసెట్, అది క్యాష్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మనం ఇంతకుముందు చాలా బ్యాగ్స్ చూస్తుండే, ఏదైనా కార్డ్స్ ఆడేటప్పుడు డబ్బులతో ఆడతారు. అక్కడ డబ్బు అయిపోయినాక ఇంకా ఎండ్ ఆఫ్ ది స్టేజ్ గోల్డ్, బైక్స్ కూడా పెట్టి ఆడేవాళ్ళు ఉన్నారు. సో అందుకే ఈ సెక్షన్ ఇంక్లూడ్ చేశారనమాట. ఐడియా ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఇలా చేయడం వల్ల అమౌంట్ అంతా లాస్ అయ్యి సూసైడ్కి గురవుతున్నారని తెలిసి కూడా కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు ప్రమోట్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వాళ్ళని మిడిల్ క్లాస్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎట్లా ఉంటారంటే ఆల్ట్రా మైండ్తో నుండు వాళ్ళు డబ్బులు ఏంటంటే కొంచెం హై లెవెల్కి వెళ్ళాలని, ఉన్న ట్రెండ్ని ఫాలో అవ్వడానికి వాళ్ళకున్న మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ని చూసుకొని వాళ్ళు ఈ తప్పుదారి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందులో సెలబ్రిటీస్ చెప్పడం వల్ల ఇంకా తొందరగా నమ్ముతారు. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్కరి మీద ఎన్ని సెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉందంటారు? అయితే ఆల్రెడీ సెక్షన్స్, ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ అన్నీ అందరికీ పడినాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రానా దగ్గర నుంచి యూట్యూబ్ స్టార్స్ వరకు అందరికీ సేమ్ సెక్షన్స్ పడ్డాయి అనమాట. ఓకే. ఇప్పుడు 30 seconds వీడియోకి ఇంతగానంగా చేస్తారంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కావచ్చు, ఇంతగానం చేస్తారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు 30 seconds వీడియోకి ఇన్ని కేసులు అంటారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ సెకండ్స్ మినిట్ కాదు, ఒక నేరం చేయడానికి ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు. ఇప్పుడు 30 seconds 40 seconds కాదు. మీరు ఇల్లీగల్ అయిన మన రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఇల్లీగల్ అయిన ఒక యాక్టివిటీని మీరు ప్రమోట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ హియర్. ఓకే. సో ఇప్పుడు అదే విధంగా ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసే అవకాశం ఉందంటారా? అది క్లోజ్ చేసే అవకాశం గవర్నమెంట్ ముందడుగేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు మనకు టిక్ టాక్ అనేది చాలా ఫ్యాషనబుల్గా ఉండే. తెలంగాణ గవర్నమెంట్ ముందడుగేసి అది బ్యాన్ చేయడము. అండ్ ఇప్పుడు కూడా ఏదైతే మన గవర్నమెంట్ ఉందో ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ముందడుగేసి ఈ గేమింగ్ యాక్ట్ని ఇంకా బలంగా వెయిటేజ్ ఉన్న సెక్షన్స్ పెట్టడము
అండ్ మోర్ ఓవర్ ఇమీడియట్లీ సమ్మరీ ట్రయల్స్, ఇది 7 years దాకా ట్రయల్స్ అనమాట. ఇది ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్స్లో ట్రయల్ అవుతుంది. ఇలా కాకుండా సమ్మరీ ట్రయల్స్ అంటే 2 years లోపు ట్రయల్ అయ్యేటట్టు కేసు ఫాస్ట్గా ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ వింగ్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడము, అండ్ హయ్యర్ అథారిటీస్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏదున్నా కూడా తొందరగా యాక్షన్ తీసుకోవడం, తొందరగా ఇది చేయాలి, క్లోజ్ చేయాలి కేసు అనేది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కూడా పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా హవాలా జరిగింది, ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ అయ్యింది. విష్ణుప్రియ గారి ఫోన్ తీసుకున్నప్పుడు సీజ్ చేసినప్పుడు ఈడీ యాడ్ అయ్యి ఉంది, యాప్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈడీ కూడా కనిపించింది అందులో. ఇప్పుడు విష్ణుప్రియ గారు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, సో ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అప్పుడు ఆమె కేసులో పోలీసులకు తెలిసిన వివరాలు ఏంటంటారు? అయితే తన కేసులో అన్ని ఏదైతే ఉందో పోలీసులు అన్ని గ్యాదర్ చేసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తారు. తను కోర్టు ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో దాన్ని ఫాలో అయ్యి తను చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటారు? ఇంకా కోర్టు నుంచి వాళ్ళు లాయర్ని కన్సల్ట్ చేసేసి దానికి సంబంధించినది ఇంకా కోర్టులో జరుగుతుంది నెక్స్ట్ ప్రొసీజర్ అనేది. ఓకే. సో ఇప్పుడు అంతేగాని ఈ కేసులు అంటే ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష అదంతా ఏముండదు. అయితే అది వాళ్ళు ఇప్పుడు పోలీస్ వాళ్ళు సెక్షన్స్ వేయడము, వాళ్ళు నేరం చేసిర్రని వేసిర్రు, అది నిజమా కాదా అనేది వీళ్ళ పైన ఉంటుంది కదా. వాళ్ళు కూడా ఎవిడెన్స్ సమర్పించుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకు కూడా అవకాశం ఉంది, ఎవిడెన్స్ సమర్పించుకుంటారు, మేము లేము, అది మా ఫోన్ యూజ్ చేసి ఇంకెవరైనా యూజ్ చేస్తారా, ఇంకా ఏదన్నా వాళ్ళు కూడా ఏదన్నా ఎవిడెన్స్ చూపించుకొని కోర్టుకి వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ చేస్తారు మేడం? అంటే ఇది యాక్చువల్గా అంటే బెంగళూరు, ఢిల్లీలో ఈ ఆర్గనైజర్స్ ఉంటారన్నమాట. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మనీకి అలవాటైపోయి ఉంటారు. ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్, లగ్జరియస్గా ఉండాలని చూస్తారు. ఇది ఈజీ మనీ, గ్రోయింగ్ విత్ ఈజీ వే ఇది. సో దానికోసం ఆల్ట్రా లో మైండ్ ఉన్న సెట్ వాళ్ళని చూస్ చేసుకుంటారు, వాళ్ళకు ఇన్స్టిగేట్ చేయడం, అసిస్ట్ చేయడం, ఎంకరేజ్ చేస్తుంటారు. ఇట్లా అంటే ఆడండి అని చెప్పేసి ఈరోజు ఇది వీళ్ళకు సంబంధించి లోబీస్, ఏ లోబీలో ఎట్లా ఉంటుంది గేమ్ అనేది వీళ్ళకి అసిస్ట్ చేస్తుంటారు అనమాట. అంటే ఎందులో పెడితే డబ్బులు వస్తాయి, ఎందులో పెడితే రావు అనేది వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల అమౌంట్ లేని అబ్బాయిలు కూడా ఇంట్లో మదర్ని గోల్డ్ అడగడము, చాలా మనం బయట చూసాము. సూసైడ్లో చాలామంది గోల్డ్ కూడా అడగడము, ఇంట్లో వాళ్ళని తిట్టడం మదర్స్ని, తర్వాత సూసైడ్ చేసుకోవడము, ఇవన్నీ చూస్తున్నాం బయట. దానికోసమే మేమేమనుకుంటున్నామంటే కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ అనేది అప్లై చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ సెక్షన్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ, అంతే కదా, ఈక్వల్ టు మర్డర్ ఇండైరెక్ట్లీ. ఇది డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఉద్దేశం అంటే వీళ్ళ ఇంటెన్షన్ చంపాలని ఉండదు, కానీ వాళ్ళు చనిపోతారని తెలుస్తుంది, అయినా కూడా వీళ్ళు ప్రమోట్ చేయడం. ఓకే. ఇప్పుడు ఇదే బెట్టింగ్ యాప్ లో 25 మెంబర్స్ దాకా యాడ్ అయ్యారు, ఇంకా కొంతమంది పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే అది ఇన్వెస్టిగేషన్ అవుతుంది, అది రేపో ఎల్లుండో మనకు తెలుస్తుంది. రాజకీయ నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి అది మనకు బయటికి న్యూస్ రాలేదు కాబట్టి మనం చెప్పడం కష్టం. కొంతమంది అంటే పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అవును, రాణా గారు ఉన్నారు, మంచు లక్ష్మి గారు ఉన్నారు, మనకు ఎఫ్ఐఆర్ లో ఉంది, మనం ఉన్నదే చెప్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే అంటే ప్రకాష్ రాజ్ గారు ఒక నోట్ అనేది రిలీజ్ చేశారు, నాకు తెలిసి ఇది ఆపేసాను అని చెప్పేసి చెప్పారు. వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ కేసులు ఉంటాయా వాళ్ళకు కూడా? అయితే తెలిసే ఆపేసానంటే ఫస్ట్ చేశారు. ఇప్పుడు ఏదైనా క్రైమ్ చేసి మనం తప్పు అని ఒప్పుకుంటే శిక్ష తప్పదు, ఎవరికైనా చట్టం అనేది ఈక్వల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు శిక్ష అనేది అనుభవించాల్సిందే. నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు తప్పు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఈ బెట్టింగ్స్ ఏదైతే ఉందో ప్రమోట్ చేయడం ఆపేస్తారు. అండ్ గవర్నమెంట్ కూడా ఇనిషియల్గా ఇది ముందుకు వచ్చి ఇది ఏదైతే ఉందో యాప్స్ మనం డౌన్లోడ్ చేసే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కానీ డౌన్లోడ్ చేసినప్పుడు మనకు యాక్సెస్ అనేది ఇవ్వద్దు, ఇది డౌన్లోడ్ చేసే యాక్సెస్ అనేది ఇవ్వద్దు. సో దానికి గాను గవర్నమెంట్ ముందడుగు వేసి మనకు చూపించాలి. సో ఇప్పుడు ఇల్లీగల్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనకి ఇప్పుడు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తుంటే చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మన తెలంగాణలో కాకుండా ఇప్పుడు హోల్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు యాప్స్ అనేటివి ఎందుకు బ్యాన్ చేయట్లేదు అంటారు? అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాకు సంబంధించినది కాదు, తెలంగాణ యాక్ట్ స్టేట్ యాక్ట్ అనమాట. ఒక చోటు ఇప్పుడు హుక్కా అనేది వేరే దగ్గర లీగల్ ఉంది, మన రాష్ట్రంలో లేదు. సో ఇది ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంటుంది, కొన్ని రాష్ట్రాలలో కొన్ని స్టేట్స్లో అలో ఉన్నాయి, మన దగ్గర లేదు. అట్లా ఇది ఓన్లీ స్టేట్ యాక్ట్ కాబట్టి తెలంగాణకు సంబంధించింది కాబట్టి మన తెలంగాణ గవర్నమెంటే ఇది చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఒకవేళ అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసు అనేది రన్నింగ్ అవుతూ ఉంది, అవును, చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే ఇంకా మిగతా చూపించే నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో
అవి మన తెలంగాణ రాష్ట్రం వరకు బ్యాన్ చేసే అవకాశం ఉందంటారా? బ్యాన్ చేయవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా ఒక మాఫియా. మనము ఒకటి ఏదైనా యూట్యూబ్లో పెట్టేటప్పుడు రిపోర్ట్ అని వస్తుంది మనకు. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు ఒక గేమింగ్ గురించి ఇల్లీగల్ దాని గురించి ప్రమోట్ చేసేటప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుందంటే ఇది పెద్ద మాఫియా జరుగుతుంది. అందుకే ఇది పోలీస్ హైయర్ అథారిటీస్ వాళ్ళు ఒక కన్నేసి దానికి సంబంధించినది ఏదైతే ఉందో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసే ఉంటారు. ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్ లో 10 రూపాయలు పెడితే మనకి 20 రూపాయలు రావడము అట్లా నిజంగానే వస్తుందా? మనకి రిటర్న్ మనీ వస్తుందా? ఎస్. అంటే వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు పెట్టిన దాన్ని అంటే వెళ్ళిపోయేలాగా చూస్తారు అమౌంట్. ఫస్ట్ వాళ్ళని అలవాటు చేస్తారు, దానికి అడిక్ట్ చేస్తారు అనమాట. గేమ్ ఆడేలాగా వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు ఎంత పెడుతున్నారు రోజు. అది వస్తుంది, నిజమే వచ్చింది కాబట్టి ఇంతమంది సూసైడ్ అయ్యారు. వాళ్ళు అలవాటు అయినారు కాబట్టి డబ్బులు ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5,000 పెడతారు, వాళ్ళకి 50,000 వచ్చింది అనుకోండి. నెక్స్ట్ టైం ఏం చేస్తారు, 50కి ఇంకో 50 యాడ్ చేసి 1 lakh వేస్తారు. వాళ్ళ ఆశ 10 lakhs రావచ్చు అని చెప్పేసి. సో నేను చెప్పేది ఏంటంటే యువతకి కానీ, ప్రమోటర్స్కి కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ, ఇప్పుడు ఏదైతే ఏఐ టెక్నాలజీ అని ఉంది, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనేది ఇది ₹1 పెట్టి కూడా మనము స్కిల్స్ అండ్ టాలెంట్తో ఎంతో గెయిన్ చేయొచ్చు, అంటే గ్రోత్ కావచ్చు. అంటే ఇది చిన్న చదువు ఉన్నా కూడా స్కిల్స్ యూజ్ చేసుకొని మనము ఆర్టిఫిషియల్ ఏజెన్సీలో ఎంతో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. మీరు ఇలాంటివి మీకు టాలెంట్ ఉంది, మీకు స్కిల్స్ ఉన్నాయి, సెలబ్రిటీస్ కూడా మీరు గ్రో విత్ ఆల్ ఈక్వల్ అన్నట్టు అందరికీ మీరు ఏదైతే ఉందో మంచి వేలో ప్రమోషన్ చేస్తే అందరికీ బాగుంటుంది, ఎవరికైనా చూడడానికి బాగుంటుంది. ఓకే. సో ఇప్పటివరకు అయితే కేసులు నమోదైన వాళ్ళ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే వాళ్ళకైతే ఈ సెక్షన్స్ అప్లికబుల్ అయింది కాబట్టి త్రూయే వాళ్ళకు మా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అయితే వాళ్ళకు ఈ ట్రయల్స్ అయితే జరుగుతాయి. ఇది 7 years ఇవన్నీ 7 years అండర్ సెక్షన్ 66D మాత్రం 3 years 1 lakh ఫైన్ అనమాట. సో ఇది నెక్స్ట్ మనము ఏదైతే ఉందో కోర్టు ద్వారా వాళ్ళు చూసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే తప్పేంటి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా, వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు కూడా, సో ఏం చెప్తారు? తప్పేంటి అంటే యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, ఇది మనీకి సంబంధించింది. ఇప్పుడు మనీకి సంబంధించినప్పుడు ఇంట్లో మిడిల్ క్లాస్ పిల్లలు, అదే చెప్పాను కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు అమౌంట్ బయట నుంచి తెచ్చి లోన్స్ అని మనకు యాప్స్ నుంచి మళ్ళీ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లోన్స్లలో మళ్ళీ లోన్స్ తీసుకొని ఇవన్నీ బెట్టింగ్స్ చేయడం వల్ల సూసైడ్స్ అయితే అవుతుంది. మెయిన్ రీజన్ సూసైడ్ కదా ఇక్కడ. మీరు ప్రమోట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే సూసైడ్ చేసుకుంటున్నారు కదా యువత. సో దానికోసం ఇది ఆపడం బెటర్. ఇంకా ఏదైనా వేలో మీరు ప్రమోషన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉంటే మీరు ఏదైనా గుడ్ వేలో వెళ్తే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళపై ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఇంకా ఈ సెక్షన్స్ అయితే నడుస్తున్నాయి, దీని త్రూవే జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదన్నా ఉంటే తెలంగాణ గవర్నమెంటే ముందుకు రావాలి. సో మొత్తానికి బెట్టింగ్ యాప్స్ క్లోజ్ చేయడానికి ఓకే గవర్నమెంట్ స్టెప్ వేయాల్సి వస్తుంది. ఇనిషియల్ స్టెప్ మాత్రం గవర్నమెంట్ది. ఓకే. ఇంకా పోలీస్ హైయర్ అథారిటీస్ వాళ్ళది ఉంటుంది. క్రైమ్ బ్రాంచెస్ని యూజ్ చేసుకొని, ఓకే, సైబర్ క్రైమ్స్ నుంచి వాళ్ళ త్రూ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి మేడం? సైబర్ క్రైమ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్. స్పెషల్ అంటే ఏం లేదు, ఉన్నది సైబర్ క్రైమే కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆల్రెడీ సెక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యింది, ఇంకా దీని త్రూ వెళ్తుంది. వన్ సెక్షన్ ఇంప్లిమెంట్ అయినాక ఇంకా త్రూ కోర్టే వెళ్ళాలి, ఇంకా త్రూ కోర్ట్. సో ఆఫ్టర్ కోర్ట్ ఇంకా వాళ్ళు కోర్టులో అనేది మనము ఒక్కొక్క వీళ్ళు పెట్టే ఎవిడెన్స్ ప్రకారం చేంజెస్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ పెట్టే ఎవిడెన్స్, నేను లేను, ఇప్పుడు నేనున్నాను, అది రాంగ్, వాళ్ళు చూపించుకునే ఎవిడెన్స్ బట్టి చేంజెస్ అవుతుంది. ఒక్కొక్కరికి వేరేలాగా ఉంటుంది జడ్జ్మెంట్ అనేది. ఓకే. సో ఇప్పుడు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే, అంటే ఇవన్నీ అండర్ 7 years కాబట్టి శిక్ష వరకు అయితే లేవు. అందుకే ఈ సెక్షన్స్ వెయిటేజ్ లేదని చెప్తున్నాను నేను. వెయిటేజ్ ఉన్న సెక్షన్స్ NDPS యాక్ట్లో ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్స్కి వెయిటేజ్ అనేది తక్కువగా ఉంది. ఓకే, తక్కువ ఉంది అంటే ఇవి ఏం నార్మల్ సెక్షన్స్ నార్మలే పెడుతున్నారని కాదు. అండర్ 7 years వరకు అయితే మీరు తిరుగుతూనే ఉండాలి కదా, అది మెయిన్. సో ఇప్పుడు అండర్ 7 years వరకే ఉంటుందంటారు? అండర్ 7 years వరకు 7 years వరకు తిరుగుతూనే ఉంటారు. ప్రూవ్ అయితే 7 years శిక్ష పడుతుంది వాళ్ళకి. ఓకే. ఎవరిదైతే ప్రూవ్ అయ్యి నిజంగా వాళ్ళది ఫోన్ ట్రాక్ చేసి వాళ్ళు నిజంగా ఇది అయిందంటే 7 years శిక్ష ఉంటుంది. ఓకే, అది. సో ఇప్పుడు ఒకరొకరుగా పోలీస్ స్టేషన్కి అయితే
వాళ్ళ వాళ్ళ 24 అవర్స్లో యాక్చువల్గా వెళ్ళాలి. మరి ఎవరు వెళ్ళిరో అది లోపల జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్. మా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి మనకు బయటికి చెప్పకపోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ 24 అవర్స్లో ఇన్వెస్టిగేషన్కి రాకపోయినా కూడా మెడికల్ వాళ్ళు సంబంధించిన ఏదైనా రీజన్ ఇవ్వచ్చు ఎస్పీకి కానీ. సో ఇప్పుడు ఈ కేసులో ఎవరికైతే నోటీసులు ఇస్తారో వాళ్ళు దీని మీద రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? వెళ్తారు, డైరెక్ట్ వెళ్తారు, వెళ్ళేసి పట్టుకొని వస్తారు. అట్లా ఏం లేదు. ఓకే, ఆల్రెడీ కొంతమంది దొరకలేదని తెలుస్తుంది. దానికోసం కూడా పోలీస్ వింగ్స్ అనేది 25 మెంబర్స్ లో కూడా కొంతమంది పోలీస్ లేదు. మనకు తెలిసిన న్యూస్ కొంతమంది వచ్చినారని తెలుసు. వాళ్ళు ఫోన్ కాల్స్ లో ఎస్పీతో మాట్లాడి వాళ్ళు షూట్ లో ఉండొచ్చు, ఇంకేదన్నా అవుట్ స్టేషన్ లో ఉండొచ్చు. కాబట్టి ఇది పోలీస్ వాళ్ళు చర్య తీసుకుంటారు, తీసుకోరనేది ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడతోనైనా కానీ బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో బాగానే అయిపోతాయి అనుకోవచ్చు. అవుతాయి. నెక్స్ట్ అయితే కంపల్సరీ మనకి ఎన్డీబీఎస్ యాక్ట్ ఎంత సీరియస్ అయ్యింది, ఆల్రెడీ చాలా సివియర్గా ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇప్పుడు మొన్న జరిగిన దాని ప్రకారం అయితే ఆల్మోస్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే మ్యాక్స్ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది. సో ఇప్పుడు సజ్జనా సార్ తీసుకున్న డెసిషన్ కూడా సార్ వల్ల కొంచెం మనకు బెటర్ అయింది. అంటే యూత్ కి కొంచెం బెటర్ అనుకోవాలి. ఇంకా వాళ్ళ ఫ్యూచర్ కానీ వాళ్ళకి ఏది ఉన్నా కూడా బెటర్. ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి కదా, పేరెంట్స్ 22, 23 అబ్బాయిలు, 18 years అబ్బాయిలు దీనికి సఫర్ అయిన వాళ్ళు, మిడిల్ క్లాస్ అట్లా. అందరు సెలబ్రిటీస్ కూడా ఏమనుకోలేదు, గ్రో విత్ టుగెదర్ అన్నట్టు మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పనికి వచ్చేది చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళు కూడా ఏమంటారు అంటే మాకు నిజంగా తెలిస్తే మేము చెయ్యమన్నారు. సో చూసారు కదా, ఇప్పటివరకు అయితే అడ్వకేట్ పప్పి గౌడ్ గారు చెప్పిన సెక్షన్స్ అంటే 3 యాక్ట్లు కూడా వాళ్ళకి అమలు అవుతాయి. మరి ఈ కేసు కూడా మరి ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఏంటనేది, మరి వాళ్ళ పట్ల హైకోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేది కూడా మనం అందరం వేసి చూడాల్సిందే. అప్పటి వరకు సిగ్నల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.